వాళ్ళు రూమ్ నుంచి స్టార్ట్ అవుతున్నారు. తిరుపతికి వెళ్ళాలి. పోయి అరే నా చెప్పులు వేసుకున్నాయంట నువ్వు. అరే నీ స్లిప్పర్స్ వేసుకోరా రే. నా వేసుకుని వస్తున్నావు. ఆంధ్రా రాను. కాచిగూడ నుంచి వెంకటాద్రికి వెళ్ళాలి రూము. మా వాడు ర్యాపిడో బుక్ చేశాడు. స్విఫ్ట్ ఇజైరా స్విఫ్ట్ బుక్ చేశాడు. వెళ్ళడమే ఇంకా. అరే ఏదిరా బండి రే. కాచిగూడ వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి కాచిగూడ వెళ్ళేసి వాడు బఠానీ తింటాడు. పోతే వాళ్ళ బండి ఏం కాదు కానీ వాడి దగ్గర డబ్బులు లేవా ఏంటి? పారా ఎక్కురా సాగుగా మొత్తం అట్టే పోదాం అనుకుంటాను. వద్దులే ఆడ యూటర్లో ఇల్లు తీసుకోవాలి. హైవేలోనే ఇట్టే పోదామా? తీసుకోండి. గ్లాస్ ఎత్తేసి గ్లాస్ ఏమైతే ఈ రేట్ తీసుకుంటే జేబీఎస్ బస్ స్టాండ్ పక్కన పోతాం. ఇటు పన్నా రైట్. గ్లాస్ ఎత్తురా. చల్లగాలి పెడుతుంది రా. గ్లాస్ ఎత్తు. గ్లాస్ ఎత్తి ఏసీ అంతే. ఎంత టైం పట్టొచ్చన్నా మనకు కాచిగూడ? 33 minutes చూపిస్తుంది. అరే ఆ టైంకి ట్రైన్ ప్లాట్ఫామ్ మీద పెట్టేసి ఉంటాడు ఏమో. ట్రై 7:20 పెడతాడు. ఓకే అలా భయం లేదు. ఒకవేళ పెట్టిండే నీకోసం మళ్ళీ తీసి మళ్ళీ పెట్టారన్నా మా ఆవిడ వీడియో తీసుకుంటాడా? ఓకే సూపర్. అదే కదా మనకు కూడా కావాల్సింది వీడియో కోసమే. పట్టుకోమ్మా. ఎందుకు కాదు అవరా? ఏసీ రేట్కి ఎంత పడుతుంది? తీసుకోవాలి. ఎందుకురా? చల్లి పెడుతుంది నాన్ ఏసీ పెట్టినా. అవునరా. ఏసీ రేట్కి ఎంత పడుతుంది? 100 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది అంతే కదా? అంతే. 250 కొట్టేస్తా. దిగండి మళ్ళీ బుక్ చేస్తా. అడితే నువ్వు నడుచుకుంటూ వచ్చాయి. 250 ఉంది. అవునా ఇంద్రా? నడుచుకుంటా పాప చెప్పినావా లేదా పోతున్నా అని? చెప్పు. ఏమైంది మళ్ళీ దిగులోడాను. ఫోన్ మాట్లాడుకుంటా ఏడి పని ఏడిది, వాడి పని వాడిది. నాయంద్ర ఫోన్లు కనిచేస్తారా? మాకు కాచిగూడ రైల్వే స్టేషన్లో టికెట్ ఇలా ఇచ్చారు. టీసీలో ఇలా రాసి టికెట్ ఇచ్చారు. వాళ్ళకి ఏదో టార్గెట్ అనుకుంటా ఇలా రిసిప్ట్ రాసి ఇచ్చారు. చూడాలి మరి ఇది ట్రైన్లో చెల్లదో మా వాళ్ళు. అందరూ ఏం తీసుకున్నావు వాటర్ బాటిల్? అరే ఇప్పుడు థమ్స్అప్ ఏంట్రా? ఎవరు? ఏంటి 70 రూపీసా? ట్రైన్ వచ్చిందా? అరే మరి సీట్లు వేసుకోవాలి పదండ్రా. వేసాడంట రావాడు. ఎక్కడంట రావాడు సీట్లు అంటున్నా. మరి డోర్లు ఎవరు ఓపెన్ చేయలేదు? మా వాళ్ళ సీట్ల కోసం జనరల్ సీట్ల కోసం వెయిట్ చేస్తున్నాం. జనరల్ సీట్లు వేసుకోవాలి ఎందుకంటే మా వాళ్ళు టికెట్లు బుక్ చేయలేదు. బోకులు అయిపోతాం తిరుపతి వరకు అంటే. పగలు దింగు చెల్లు. దప్పడు. అరే ఏరా నవీన్ ఎక్కురా ట్రైను. నాంద్ర ఫ్రంట్లో వేసుకుందామా బ్యాక్ వేసుకుందామా సీటు? మరి పదా ఏమో తెలియదు కానీ వెంకటాద్రి చాలా ఖాళీగా ఉంది బండి. ప్లాట్ఫామ్ మీద కూడా జనాలు చాలా తక్కువగా ఉన్నారు. మరి చూడాలి సీట్లు దొరుకుతాయో లేదో. అరే మామ చాలా తక్కువ ఉన్నారు కదా జనాభా.
ప్లాట్ఫామ్లో చాలా తక్కువ మంది ఉన్నారు వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు. బేసిక్లీ ఈ ట్రైన్ చాలా బిజీగా నడుస్తుంది. మరి ఇప్పుడు ఎందుకో మరి సండే అనో ఏంటో తెలియదు కానీ చాలా జనాభా తక్కువ ఉన్నారు. జనరల్ సీట్లు ఈజీగానే దొరుకుతాయి అని అనుకుంటున్నాం. మరి చూడాలి ఏంటి ఏమనేది. ఎక్కడి జనరల్ ఎక్కడ మా వాళ్ళు అయితే సీట్ వేసినట్టే ఇంకా భయం లేదు. మా వాళ్ళు అయితే అరే డోర్ ఓపెన్ చేయండి రా బాబు. రావడం లేదు, అసలు రావడం లేదు, ఇది ఓపెన్ అవడం లేదు. అరే దొరికిందా సీటు? అరే నాకు సింగిల్ సీట్ ఏంట్రా, సింగిల్ సీట్ రా నా అందరూ సింగిల్ సీట్ ఏవా? ఓకే లైట్ వేసుకోండి. భయ ఉన్నారని చెప్పు అంతే. అరే నేనైతే సింగిల్ సీటర్ నాకైతే. ఓకే మీరు ఏమైనా దొప్పించుకోండి. జనాలు చాలా తక్కువే ఉన్నారు వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఈజీగానే సీట్లు దొరికేసాయి. మరి వెళ్ళాలి పాప తోసులాట్టుకుంటారు. సెకండ్ క్లాస్ చూడండి. డోర్ ఓపెన్ చేశారు. డోర్ అమ్మ చిన్నగా అమ్మ. అరే ఏంట్రా ఇంత చీకటింది? అరే నవీను, ఓరే నవీనా దా అమ్మయ్య. అరే ఏంట్రా లైట్ లేవు, ఇంకా పవర్ ఆన్ చేయలేదా? నల్లగరం కాదరా. అరే సింగిల్ సీట్ కంఫర్ట్ కంటా నాకు, అందుకు లైట్లు వేసారా. నా కోసం నువ్వు అని చేయించావా? అమ్మయ్య ఎట్టకెళ్ళకు. మా పక్కన ఎవరో కొత్త సీట్ అబ్బాయి. వెంకటాద్రి బండి చాలా బాగుంది. సీట్లు దొరికేసాయి. వాయిస్ డైరెక్ట్ వాయిస్ ఏం కాక మరి దెబ్బకు మంచి అవుతాను. మంచిగా ఇటు చూపించాలి. అరే మా ఎన్ని గంటలకు రా? 8 బావుకు బయలుదేరుతా. ఓకే అరే నాకిరా. ఏయ్ కింద వాళ్ళు పడగొట్టుకున్నావు కదా చెల్లు. డిస్ప్లే ఎట్టెట్టినా నక్కబై అంటా నీకు. మా జవాన్స్ ఏ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్టున్నారు. చాలాసేపు నుంచి అసలు ఎక్కడే ఉన్నారు. కాచిగూడ మరి ఏ ట్రైన్ కోసం వచ్చున్నారో ఏంటో తెలియదు కానీ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఏదో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మన జవాన్స్. మళ్ళీ మా వాళ్ళు ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు కర్నూలులో మళ్ళీ ఎక్కుతారు. మా ఇద్దరు ఫ్రెండ్స్. మావాడు కర్నూలు నుంచి ఫుడ్ ప్లానింగ్ చేస్తాడు. కర్నూలులో ఎవరైనా ఫుడ్ తీసుకొని ట్రైన్ ఎక్కండి అని చెప్పేసి మా ఫ్రెండ్స్కి చెప్తున్నాడు. కాచిగూడ నుంచి ట్రైన్ మూవ్ అయింది. ఎన్ని గంటలకు? ఆల్మోస్ట్ ఎంత అయింది టైం ఇప్పుడు? 8 గంటలకు 8:30 కలా మూవ్ అయింది. ఇప్పుడు టైం 12:21
1 అవుతుంది. కర్నూలు వచ్చింది టైము. వెంకటాద్రి బండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ మళ్ళా ఇంకా ఇద్దరు ఎక్కుతారు ఈ వెంకటాద్రి బండికి తిరుపతికి వెళ్ళడానికి. వాళ్ళ కోసం వెయిటింగ్. డౌన్ జంక్షన్ 1:20 అయింది టైం. నెక్స్ట్ స్టేషన్ తాడిపత్రి కాదు, గుత్తి తర్వాత తాడిపత్రి అనుకుంటా. తిరుపతి రైల్వే స్టేషన్కు వచ్చేసాను. తిరుపతి 7:30 అయింది. ఎగ్జాక్ట్గా టైం పెట్టేశాడు 7:30 కల్లా ట్రైను వెంకటాద్రి. మరి స్టేషన్లో దిగేసి వెళ్ళాలి, బయటికి వెళ్ళేసి అలిపిరి మెట్ల దగ్గరికి ఆటో తీసుకొని వెళ్ళాలి, స్టార్ట్ అవ్వాలి. కర్నూలులో నైట్ 12 o'clock నవీన్ గారి ఫ్రెండ్స్ ఈ అబ్బాయి ఎక్కారు. బ్రో ఏం పేరు మీ పేరు? ఉపేంద్ర. అబ్బాయి ఏం పేరు? రాము. ఓకే. తిరుపతి రైల్వే స్టేషన్ దిగాం ఇప్పుడే. చలో రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళేసి ఆటో మాట్లాడుకొని అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చూద్దాం, స్టార్ట్ చేద్దాం వీడియో. మొత్తం ఆటోలో 6 మంది వెళ్తున్నాం. రోజుకి 15,000. తెల్లారితాను 2కి ఇస్తారా? మధ్యాహ్నం 3 అందరం 6 మంది. అలిపిరి మెట్లో కింద నుంచి స్టార్ట్ అవ్వాలి. పైన వెంకన్న, అక్కడ స్టెప్స్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. చేసుకాడ వస్తున్నాడా? చేసు మా ఫ్రెండ్ చేసి వచ్చాడు. యూట్యూబ్ అయ్యి బాగుంది. ఎప్పుడొచ్చావు? నిన్న పోతే గుండెలేమో మా బామ్మడి తెచ్చాము. గుండె చేసుకుంటావు నేను ఏమో ఇప్పుడు చేపిద్దాం. నార్మల్గా నువ్వు తిరుపతి మీకు అచ్చరాదు కదా, అప్పుడు చెప్పావు కదా డిగ్రీలో మాకు అచ్చరాదని చెప్పేసి. అడితే ఇప్పుడైతే గుండె చేపించుకుంటా అంటావు, తిరుపతి స్వామి నమ్మినా అంటావు. ఓకే, ఇది అయిపోతాను హైదరాబాద్కి వస్తా అంటావు. సో హైదరాబాద్కి రావాలనే తొందరగా వానికి రా అని చెప్పింది. వాడు పిలిచాక రాలే. ఓకే వద్దమ్మా. ఏది పోయి తిరుపతి అనుకోలేదు కదా. రావన్న పప్పులో ఎంజాయ్ చేస్తాను మంచిగా. ఏందిరా మనం ఏంటి వీళ్ళిద్దరు మా దగ్గర టెంకాయ తీసుకోవాలని గొడవ పడతారు. వై బామర్ది గెర తీసుకున్నారు వాళ్ళు. మా లైన్ పక్కన నిలబడినారని ఏంలే వై బామర్ది. ఇక్కడ చూసి కింద రైల్వే ట్రాక్ లాగా అందరూ ఉన్నారు. కింద మీదకి ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ మొక్కుకొని ఇక్కడ స్టార్ట్ అవుతాయి. మరి మధ్యాహ్నం
12:30 12:40 ఆ టైం కల్లా వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ 3 అవర్స్ పడుతుంది. 3600 మెట్లకి 500 మెట్లకో మరి ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. పోదాం ఇంకా పదా నరేంద్ర చేసు ఎక్కడ పోయి గోవింద కావాలా నీకు? పెట్టుకుంటావా ఏంటి? ఎక్కడ అన్నమయ్య కీర్తనలా? ఓకే. బ్రహ్మక కడిగిన పాదము బ్రహ్మము తానే మీ పాదము చలగి సుధాకు పిలిచిన రాజగోపురం. పద బాగుంది భయ్. ఇదేంటి ఇది 7 అంతస్తులు ఉందా? అంటే హైటా? మొత్తం 7 అంతస్తులు. పద ఇంకా భయ్ ఇంకేమన్నా నీకు తెలిసిన హిస్టరీ ఏమన్నా చెప్పు భయ్. ఏం తెలియదంటావు అంటే భయ్ నీకే తెలుసు భయ్ మంచిగా నువ్వే బాగా చెప్తావు. అలిపిరి మెట్లు 2 మార్గాలు ఉండేవి. పాత మార్గం ఇది స్టాప్ చేసేసారు, బ్యారికేడ్స్ పెట్టేశారు. ఇది కొత్త మార్గం. ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ఉంది కానీ ఫస్ట్లో స్టార్టింగ్ వెళ్ళేది ఇది ఉండేది అంతే. చెక్కింగ్ కోసం ఇక్కడ పెట్టేశారు నడకదారి. ఇక్కడ చెక్కింగ్ ఏం లేదు, బ్యారికేడ్లు పెట్టి క్లోజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ చెక్కింగ్ ఉంది. చూడండి చాలా బాగుంది. తైలం లేకుండా దీపం వెలగదు, భక్తి లేక మనిషి తరించలేడు. నైస్. గోవింద గోవింద. చెప్పు తిరుపతి నిన్న ఎక్కడరా అమరో? అమర్ అవును వచ్చాడు, మోహన్ గారు కూడా వచ్చాడు. రారా నువ్వు రాకూడదా చేసుగానమ్మడి? మీకు అంటుందంట, మీకు ఏదో దినాలు ఉన్నాయని చెప్పేసి రాలేదంట. వాడు మీ వాడు చెప్పాడు రా. మీ పిలిచాగాడు చెప్పినాడు. చూడు మళ్ళీ మీ వాడు చెప్పినాడు చిలక. క్రికెట్ అవుటా రా నవీన్ వాడు. ఎన్ని స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి? 1000. చలో మరి వెళ్దాం. ఎలా ఉన్నాయి? హరి గోవిందా గోవింద గోవింద గోవింద. ఇప్పుడు 1500 మెట్లు కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకా 2000 మెట్స్ ఉన్నాయి. 2050 మెట్స్ ఉన్నాయి. మా వాళ్ళు ఇంకా కింద వస్తున్నారు, ఇంకా రాలేదు కానీ ఇంకా కింద వస్తున్నారు. నేను మా ఫ్రెండ్ గాడు చేసుగాడు వచ్చేసాం. చేసు పద. వాటర్ వద్దు. ఆ పైన ఫ్రీగా ఉంటుంది. ఎక్కడ 50 మెట్లు 100 మెట్స్ ఎక్కితే ఫ్రీగా ఉంటుంది. అక్కడికి వెళ్దాంరా అంతే. 500 కూడా కాదు 100. అరే అక్కడ ఫ్లాట్గా ఉంటుంది కదా నార్మల్గా అంతా. అక్కడే టిఫిన్లు అన్నీ దొరుకుతాయి. పద అక్కడికి. గోవిందా గోవింద గోవింద హరి గోవింద. ఎన్ని స్టెప్స్ ఎక్కామా ఇప్పుడు? 2000. ఇంకా ఎన్ని ఉన్నాయి? 1500. అర్థం కదా? 1500. ఇంకా 1500 ఉన్నాయి. ఇంకా ఎంత టైం పట్టచ్చు? అవును బస్ స్టాండ్ కూడా రావడం లేదు. వచ్చి ఫిల్టర్ నీళ్ళకి వచ్చాడు. మొత్తానికి ఎట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి మెట్లు. గుడ్ ఫ్రెండ్స్. ఏంటి రావి? జింకనా దుప్పినా? జింక. ఓకే. అందుకే మరి
మా బామ్మది 18 పట్టు హనుమంత భగవంతుడా. జింకలు మంచిగా మొత్తం అన్నీ 4-5 జింకలు ఉన్నాయి. ఇదేంటి కొద్దిగా డిఫరెంట్ ఉంది, ఏంటిది డిఫరెంట్? ఇది ఏంటిదో అసలు అర్థం కావడం లేదు. ఏంటి ఉడతనా ఏంటో? ఉడత, అడవి ఉడత ఇది. అడవి ఉడత. అడవి ఉడతనా? ఓకే, మీకు తెలిసి ఉంటే కమెంట్ చేయండి. ఏంటో ఇక్కడ వాటర్ అన్నీ పడుతున్నాయి పైనుంచి మంచిగా. ఈ రోడ్డు కొండల నుంచి వాటర్ పారుతూ ఉన్నాయి. చూడాలి. అమ్మయ్య, మోకాల పర్వతం దగ్గరికి వచ్చాము. ఆల్మోస్ట్ తిరుమలకు దగ్గరలో ఉన్నాం. ఈ మోకాల పర్వతం ఎక్కగానే నెక్స్ట్ తిరుమల. చలో తిరుమల వెళ్ళే. ఇవి అన్నమయ్య కీర్తనలు చూసారుగా, అన్నమయ్య కీర్తనలు. చెప్పబోయ్ ఫైనల్ 50 స్టెప్స్. 50 స్టెప్స్ మోర్. అమ్మా 544 స్టెప్స్. 45, 46, 47, 7, 48, 49, 50. ఫైనల్గా 3550 మెట్లు కంప్లీట్ అయ్యాయి. ఎట్టకేలకు పెట్టుకోవే, బొట్టు పెట్టుకోవే. అమ్మా ముందరే అనుకుంటా లగేజ్ డబ్బులు కొట్టుకోవడానికి. మరి నీకు తెలుసా ఈ కపిలదేవులం ఏదో ఊరు అది ఇది అనేది? అది చూడాలి. మరి ఎవరున్నారు ఇక్కడ మనకు గైడ్ చేయడానికి? ఏ నాయంద్ర? మన నాయంద్ర, ఇంకో నాయంద్ర. సరే, ఇక్కడ ఎక్కడ తలనీళ్ళని అడగాలి మరి. కళ్యాణ కట్ట అంట, ఫాస్ట్ ఫుడ్ అంట. అడుగు. అరే షాపులను అడగలరా మొన్న? టీ షాప్ అతను అడుగుదా. కళ్యాణ కట్ట అంటే తలనీళ్ళేనా? నీకు తెలుసా ఖచ్చితంగా? దారి అట్టే ఉంది కదా. మాధవ నిలయం. మా ఫ్రెండ్ చేసి పని తలనీలాలు అంటే మావాడు గుండె చేయించుకోవడానికి వచ్చాడు. తలనీలాలేనా? అంతలే, కరెక్టే. ఎవరు ఉన్నారు ఫ్రీగా? నేను చేయమంటావా? నేను చేస్తావే. కత్తింటే చాలు. నార్మల్గా ఉండే వ్యక్తి గుండె అయిపోయాడు ఇప్పుడు. తిరుపతి ఇది మెయిన్ సర్కిల్. సప్తగిరి రెస్ట్ హౌస్ అంట. ఇక్కడ మెయిన్ సర్కిల్ ఇదే తిరుపతి నుంచి. ఇక్కడ నుంచి వెహికల్స్ కానీ, బస్సెస్ కానీ, టెంపోలు కానీ, కార్స్ కానీ ఎక్కడికి కావాలంటే అక్కడికి డ్రాప్ చేస్తారు. మా రూమ్ దగ్గరికి వెళ్ళడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. బొమ్మలు 50 రూపీస్ కాడ మనం మళ్ళీ గోడి చుట్టుకారం తిరుగుతూ ఉన్నాం రూమ్ కోసం. ఏంట్రా వచ్చాడు, ఇంట్లో చెప్పించాడు. ఏం కాదు, అంతా గోవిందా గోవిందా. అరే ఇంతకుముందు వచ్చిన రూట్ ఇటు వెళ్ళేసి అటు పరిగెత్తాం కదా. విఐపి అనుకుంటే దర్శనం వీళ్ళు.
పాసులు గీసులు అన్నీ పట్టుకొని పోతున్నారు. విఐపి దర్శనం అనుకుంటా వాళ్ళు. నాయంద్ర అలాంటి విఐపి దర్శనం కల్పించవచ్చు కదా. కల్పిస్తాం మోహన్, ఖచ్చితంగా కల్పిస్తా. ఎప్పుడు కల్పించి నేను నీకు కాల్ చేస్తా, ఓకేనా? నువ్వు చాలా దొంగ బాలు. మళ్ళీ రిటర్న్ చూపిస్తుందా? రైట్ కటింగ్ చూపిస్తుందా? అబ్బా అందరూ మొగల్లో ఇదిగా ఉన్నాయి రూమ్ ధర. వీళ్ళందరూ పాసులు పట్టుకొని తిరుగుతున్నారు ఇందో చేతిలో. జూమ్ రాదు, ఇంతకన్నా జూమ్ రావడం లేదు. వీళ్ళు పాసులు పట్టుకొని తిరుగుతున్నారు. నాంద్ర విఐపి అనుకుంటా. ఆధార్ కార్డులోనే ఏదైనా కానీ విఐపి కదా, అంత పేపర్లు పట్టుకొని తిరుగుతున్నారంటే. ఇదేంట్రా నాంద్ర? లడ్లేదు అనుకుంటారా ఇది? లే లడ్లు, లడ్లు ఇక్కడే తయారు చేసేది. లడ్లు ఇక్కడి నుంచే తయారు చేస్తారు. చూడండి, ఇది ఏంటో తెలియడం లేదు, ఇదేంటో కానీ తెలియడం లేదు. ఇక్కడే లడ్ల ఫ్యాక్టరీ. మామూలుగా లేదు స్మెల్, లడ్ల స్మెల్. అక్కడ మా ఫ్రెండ్ రూమ్స్ కోసం పాపం ఆధార్ కార్డులు పెట్టుకొని రెడీగా కూర్చొని ఉన్నాడు. అతనేమో బయటికి వెళ్ళాడంట. రూమ్స్ కోసం దొరక్క పాపం ఎంత ఇబ్బంది పడుతున్నాం. టైం 5 అవుతుంది. మా వాళ్ళు దర్శనానికి రెడీ అవుతున్నారు. ఇదే ఇక్కడ పాయింట్ వేసుకోలేదా? ఇంకా మా వాడు రెడీ అయ్యాడు. దర్శనానికి వెళ్ళిపోవడమే. ఇంకా ఇద్దరు స్నానం చేస్తున్నారు. అయిపోతే హలో మార్నింగ్ ఫ్రెండ్స్, అయిపోయింది సర్వదర్శనం కంప్లీట్ అయింది. మార్నింగ్ 5:30 బ్రహ్మముహూర్తంలో సర్వదర్శనం కంప్లీట్ అయిపోయింది. నిన్న 5:30 ఆ టైన, ఈవినింగ్ 5:30 ఆ టైన కంపార్ట్మెంట్కి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి నైట్ అంతా కంపార్ట్మెంట్లో స్టే చేసేసి కంపార్ట్మెంట్లో 4 o'clock వదిలాడు. 4 o'clock వదిలితే అక్కడి నుంచి 4:30కి సర్వదర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లడ్డు తీసుకొని బయటకు వచ్చేసి రూమ్లో పెట్టేసి రూమ్కి వచ్చాం. రూమ్కి వచ్చి మళ్ళీ ఫొటోస్ దిగామంటే మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ దర్శనంకి టైము మాకు 12 hours, ఎగ్జాక్ట్లీ 12 hours పట్టింది. ఆల్మోస్ట్ 12 hours పట్టేసి. ఆల్మోస్ట్ కాదు, ఎగ్జాక్ట్లీ 12 hours పట్టింది. నిన్న ఈవినింగ్ 5కి స్టార్ట్ అయినాం. 5:20కి స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో ఎర్లీ మార్నింగ్ మేము దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. మా బ్యాచ్ అందరికీ చాలా సంతోషంగా దర్శనం అయింది. ఎంత వెయిట్ చేశామో అంతకు మించి ఆనందం మాకు ఆ దర్శన సమయంలో. బాలయ్య బాబు చెప్తాడు కదా ఏది బాలయ్య బాబు ఏదంటాడబ్బా, బ్రహ్మముహూర్తంలో ఎంత సంతోషంగా మాకు దర్శనం జరగడం, బ్రహ్మముహూర్తంలో దర్శనం జరగడం అనేది హైలైట్. అది ఒక హైలైట్. దర్శనం జరగడం చాలా సంతోషం, చాలా బాగుంది దర్శనం. ఎంత టైం వెయిట్ చేసాం అనేది కాదు, దర్శనం ఎంత బాగా జరిగింది అనేది మనకు ఇంపార్టెంట్. కాబట్టి 5కి లోపే మాకు దర్శనం అవ్వడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఓకే జనగణమన. వర్షం పడుతుంది తిరుపతిలో. ఎర్లీ మార్నింగ్ 6 o'clock, మామూలుగా లేదుగా. మార్నింగ్ 6 o'clock తిరుమలలో బీభత్సమైన వర్షం పడుతుంది. ఏంటి ఫోకస్ రావడంలే? ఓకే, మామూలుగా లేదు. జనాలు అందరూ పరిగెత్తారు, ఎవ్వరే కానీ లేరు. భక్తి మాత్రం జనాలకు తగ్గడం లేదు. వర్షంలో కూడా మేము ఎలా వీడియోలు తీసుకుంటున్నామో వాళ్ళు కూడా భక్తితో అమ్మో అమ్మ. ఈ అమ్మాయి పాపం వర్షంలో కూడా వీడియోలు ఫోటోలు తీస్తుంది మా లాగానే సేమ్. చలో ఓకేనా? కాదు ఫైనల్గా అయిపోయింది. తిరుపతి దర్శనం అయిపోయింది. ఇంతటితో ఛార్జింగ్ అయిపోయింది. వర్షం పడుతుంది. ఇంతటితో ముగిస్తాం తిరుపతి దర్శనం. దీన్ని ఏమంటారు? తిరుమల కాదు, తిరుమల ప్రయాణం ఇంతటితో సమాప్తం. ఓకే బాయ్.